హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? శారీ చూసారా ఎంత ట్రెడిషనల్గా ఉందో. ఇది వచ్చేసి వాళ్ళు తమిళనాడు నుంచి తెప్పించుకున్నారంటండి. శారీకి అయితే నేను ఫాల్ వేసాను, మీకు చూపించడం కోసం తీశాను. ఇది వచ్చేసి శారీలో క్లాత్ ఒక 7 ఇంచెస్ అలా తీసుకున్నానండి. నేను హ్యాండ్స్ కట్ చేశాను, ఒకసారి మీకు కూడా వీడియోలో చూపిస్తే బాగుండని ఒక వీడియో తీస్తున్నానండి. పఫ్ హ్యాండ్స్ లాగానే 7 ఇంచెస్లో 5.5 వచ్చేసి నేను లాంగ్కి తీసుకున్నాను. 1.5 వచ్చేసి లైట్ పఫ్ కావాలన్నారు, అందుకని కొంచెం 1.5 ఇంచెస్ పఫ్ వదిలేసాను. పఫ్కి తీసుకున్నాక మనమైతే పైన కుర్చీ పెట్టేసుకుంటాం కదండి, అలాగే ఇటు నుండి 3 వచ్చేసి మరి ఆపోజిట్లో 3 కుర్చీలు వచ్చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మళ్ళీ అడ్జస్ట్మెంట్కి ఒకసారి చూసుకున్నాక మళ్ళీ ఏమన్నా కుర్చీ పడుతుందా వస్తుందా అని చూసుకొని అవసరమైతే అటు ఒకటి మళ్ళీ ఇటు ఒకటి వేసుకోవచ్చండి, అంటే తక్కువగా అనిపిస్తే. ఈ క్లాత్ చూసి మా హస్బెండ్ అయితే ఈ క్లాత్ ఏంది ఇంత పలచగా ఇలా ఉంది, హ్యాండ్కి ఉంటుందా, బాగుంటుందా అసలు ఫినిషింగ్ అని అడుగుతున్నాడు. చూస్తూ చెప్పాను, ఇది ఒకసారి ఫినిషింగ్ వచ్చాక చూడు ఎలా ఉంటుందో అని చెప్పి. దారం కనిపిస్తుందిగా, ఇలా కనిపిస్తుందిగా అని అంటున్నాడు. ఇది స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత అయితే భలే అవాక్ అయ్యారండి, చాలా లుక్ వచ్చింది. ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అసలు కొంచెం సేపట్లోనే వైరల్గా దీనికి వ్యూస్ లైక్స్ వచ్చినాయి. సో ఒకసారి మీకు కూడా ఈ హ్యాండ్స్ ఇంత బ్యూటిఫుల్గా స్టిచ్ చేసుకోవడం పెట్టాలనిపించింది, అందుకే పెడుతున్నానండి. కింద వైపు కూడా మనం కుట్టేసుకుంటూ వస్తూ మనకి ఆ కుర్చీ దగ్గరే కాకుండా ఫస్ట్ నుంచి కుట్టేసుకొని వస్తే మనం తర్వాత పట్టి వేసేటప్పుడు సాగిపోకుండా వస్తుందండి. ఇక్కడ మనం ఎట్టయితే ఆపోజిట్లో పెట్టామో అలాగే కింద వైపు కూడా ఇటు నుంచి 2 ఆపోజిట్లో 2, లేదా ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా కుర్చీ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మనమైతే కింద పట్టి వేయడానికి పైన అయితే లైనింగ్ అవసరం లేదు కదండి, కింద వైపు అయితే లైనింగ్ అవసరం పట్టి వేయడానికి. సో అది చేయి వారం లూజ్ వచ్చిన వారం మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి క్లాత్ తీసుకోవాలి. కింద వైపు లైనింగ్ క్లాత్, పై వైపు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టేసుకొని 3 జాగ్రత్తగా లోపల వైపుది పక్కకి వెళ్ళకుండా మనం వేసిన రెడ్ కలర్ థ్రెడ్ కనబడకుండా పాదం వార ఖర్చుతో జాగ్రత్తగా చూసుకొని కుట్టేసుకుంటూ పోవడమే. 3 ఒక క్లాత్ కూడా పక్కకి జరగకుండా చూసుకుందామండి. షేప్ పట్టీకి ఎలా అయితే మనం జాగ్రత్తగా 3 క్లాతులు చూసుకుంటూ వేసుకుంటామో అలాగే వేసుకుంటూ పోవడమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పై వైపు ఉన్నది రైట్ సైడ్ ఉండాలండి. ఏదైనా డిజైన్ వర్క్ వచ్చినా తెలుస్తుంది రైట్ సైడ్ అని చూసుకొని పెట్టుకోవాలి. ఇలా 1-2 డాట్స్ పెట్టుకోవడం వల్ల మనం ఇలా తిరగదిప్పినప్పుడు తిత్తులుగా రాకుండా నీట్గా వస్తుంది. లైనింగ్ వైపుకి తీసేసి కుట్టు ఒకటి లైనింగ్ వైపుకు ఖర్చు ఉండేలాగా పెట్టుకొని కుట్టేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల కూడా తిత్తి రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా పై వైపు కుట్టేసుకోవాలి. వీళ్ళు సింపుల్ అంటే సింపుల్గా ఉండాలన్నారండి. అస్సలు ఈ కస్టమర్ వచ్చేసి లేస్ కానీ ఇంకేమైనా కానీ అస్సలు యూస్ చేయరు, కనీసం పైపింగ్ కూడా. సో ఇక్కడ మామూలుగా కొంతమంది అయితే ఈ ఫినిషింగ్ దగ్గర బార్డర్స్కి 2 వైపులా లేస్ కూడా వేసుకుంటారు, అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి, ఫస్టే కట్ చేయకుండా ఒక కుట్టేసేసుకుందాము. తిత్తులు రాకుండా చూసుకోవాలి. ఇది కూడా క్లాత్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఇప్పుడు పైపింగ్ కూడా అవసరం లేదనుకున్న వాళ్ళు ఇది లోపలికి సన్నగా మడిచేసి కుట్టేసుకోవాలండి. కాకపోతే రెడ్ మొత్తం బాగోలేదని చెప్పి నేను ఈ శారీలో ఉన్న క్లాత్తో పైపింగ్ వేద్దామని చెప్పి వేస్తున్నానండి. చాలా అంటే చాలా తక్కువ క్లాత్ మిగిలింది కటింగ్లో, అది కూడా బ్లౌజ్కి వచ్చిందని రన్నింగ్లో కొంచెం మిగిలింది. అదే నేను పైపింగ్కి 2 వైపులా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వాటికి తీసేసుకున్న ఆ రెడ్ వైపు కనిపిస్తుంది కదండి, ఇది ఇక్కడ ఈ లైట్గా ఇది వచ్చేసి లోపల వైపు పోయేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను నేనైతే. చాలా తక్కువ వచ్చింది క్లాత్. మళ్ళీ మనం పైపింగ్ వేసాక కూడా 2 కుట్టేయడానికి కూడా క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు, అందుకని నేనైతే చేతి పని చేశాను. మళ్ళీ ఆ క్లాత్ ముడుచుకొని బయట వైపుకి రాకుండా
ఈ క్లాత్ 2 ముక్కలు తీసుకున్నాక ఒక సైడు మడతేసి కుడుతున్నానండి. చూసారుగా అటు రెడ్ వైపు వచ్చింది అయితే లోపలికి పోయేటట్టు అటువైపే కుట్టేసేస్తున్నాను. పైపింగ్ కూడా వద్దన్నారండి, కానీ నేను మామూలుగా వేసేస్తే బాగోదని చెప్పి హ్యాండ్స్ వర్క్ అన్న వేస్తానండి, నీట్గా ఉంటుందని కాల్ చేసి చెప్పాను. ఓకే అన్నాను. ఇది చూడండి, ఇక్కడ నుంచి లైట్గా పాదం వార ఖర్చు లోపలికి వెళ్ళేటట్టు, పాదం వారకున్నా కొంచెం తక్కువైనా పర్లేదు, ఈ కుట్టేసేసుకున్నా. నేనైతే ఎప్పుడు పైపింగ్కి కూడా థ్రెడ్ ఏమి యూస్ చేయనండి. థ్రెడ్ లేకుండా కూడా థ్రెడ్ ఫినిషింగ్ వచ్చినట్టే మనం గోటేసేసుకోవచ్చు. చూసారా, ఖర్చు మొత్తం మనకి లోపలికి మనం చుట్టేసిన క్లాత్ లోపలే ఉండేట్టు చూసుకుంటే థ్రెడ్ ఉన్నట్టే ఉండిద్దండి. పైపింగ్ వేసాక చూడండి ఒకసారి ఫినిషింగ్ అర్థమైపోయిద్ది. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకుంటూ వచ్చేద్దాం. కుట్టు మళ్ళీ యువతల వైపుకి పడేటట్టు, మళ్ళీ అవతల దీని వైట్ మీదకి పడకుండా 2 వైపులు పడకుండా చూసుకోవాలి. మధ్యకి కుట్టు అసలు కనబడకుండా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం పాదం వార వదిలేసి కుట్టేస్తాము. ఈ కుట్టు ఆ కుట్టు మళ్ళీ కొంచెం లుక్ అసలు బాగోదు. సో ఈ కుట్టు మాత్రము మధ్యలో ఉండేట్టు వేసుకోవాలండి. ఈ క్లాత్ మీదకి కూడా రాకూడదు, పైపింగ్ క్లాత్ మీదకి. ఎందుకంటే అలా వస్తే చూడడానికి లుక్ కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. అది కాక రెడ్ కలర్ కదా, సేమ్ కలర్ అన్న అయితే దారం కనబడదు. మళ్ళీ ఈ బిస్కెట్ కలర్ మీద రెడ్ అసలు బాగోదండి, పడనీయకుండా వేసుకోవాలి. చూసారు కదా, కొంతమంది అయితే ఈ పైపింగ్ వేసుకొని ఇక్కడ మధ్యలో పఫ్కి పెట్టిన క్లాత్ దగ్గర లేస్ వేసుకోవచ్చు. వీళ్ళు వద్దు అన్నారు కాబట్టి మనం మామూలుగానే ఫినిషింగ్ ఇచ్చేసాము, సింపుల్గా గోటు. నేనైతే ఇది బాడీ అయితే రెడీ చేసేసుకున్నానండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తము. సో హ్యాండ్ మీకు అలా అర్థమైద్దో లేదో అని చెప్పి లుక్ ఒకసారి హ్యాండ్స్ కూడా జాయిన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. ప్రిన్స్ కటింగ్ లేకుండానే డైరెక్ట్గా స్టిచ్ చేయడము. ఎవరికైనా ఈ వీడియో కూడా కావాలంటే చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఇంకొచ్చేసి హ్యాండ్స్కి కొంచెం నాకు ఆర్మ్ రౌండ్ దగ్గర తగ్గింది, నేను జాయింట్ వేసేసానండి. ఒక 1.5 ఇంచ్ అలా పట్టింది. మనకు చంకకు లోపల వెళ్తుంది కాబట్టి ఇక పర్లేదు. ఇది గుచ్చుకునే క్లాత్ కూడా కాదండి, సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఆర్మ్ డౌన్ కొంచెం తీసాను. పఫ్ హ్యాండ్స్ అయినా కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ డౌన్ తీయాల్సిందేనండి. ఇంకా మనం కూడా 1/2 ఇంచ్ తేడాతో కట్ చేసుకుంటూ వచ్చేసేద్దాము. జాయిన్ చేసుకుంటూ రెండో జాయింట్ కూడా చేస్తున్నానండి. ఒక కుట్టేసాక రెండో కుట్టు ఖచ్చితంగా వేయాలి హ్యాండ్స్కి. ఇది గుచ్చుకునే క్లాత్ అయితే మాత్రము ఇక్కడ హ్యాండ్స్కి కూడా మామూలుగా ఓవర్లాక్ లేని వాళ్ళు పైపింగ్ లాగా ఒక క్లాత్ వేసుకోవచ్చండి, గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఎవరికైనా ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేస్తే ఎలా పైపింగ్ వేసుకోవాలనేది చూపిస్తానండి. సో చూసారు కదండి లుక్ ఎలా వచ్చిందో, ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా వచ్చింది కదా. నాకు వీళ్ళు ఒక పిక్ షేర్ చేసి అలా కావాలన్నారు, సో నేను అలాగే స్టిచ్ చేశానండి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాదు, అలానే హాఫ్ హ్యాండ్స్ కాదు. ఇది వచ్చేసి 9.5 అలా వస్తుందండి పొడవు. చూసారా, ఒకసారి నేను మీకు ఇది శారీ మీద కూడా పెట్టి చూపిస్తాను, లుక్ అర్థమైపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు, బ్యూటిఫుల్గా ఉండాలి లుక్ అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలాగే కలర్ కాంబినేషన్స్ ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.